టిక్ టాక్ కొనుగోలుపై ఎక్స్ అధినేత మస్క్ స్పందించారు. టిక్ టాక్ ను కొనుగోలు చేసిన ఆలోచన లేదన్నారు. ఇక అమెరికాలో నిషేధం ముప్పు పొంచి ఉన్న టిక్ టాక్ దీని నుంచి తప్పించుకునేందుకు మస్క్ కు విక్రయించాలని యోచిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మస్క్ ఈ వార్తలపై స్పందించారు. తనకు టిక్ టాక్ ను కొనుగోలు చేయాలనే ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు. తాను టిక్ టాక్ కోసం బిడ్డింగ్ వేయలేదని, ఒకవేళ కొన్నా ఏం చేయాలనే దానిపై ఎలాంటి ప్రణాళికలు లేవని మస్క్ తెలిపారు. తనకు కంపెనీలు కొనడం కంటే నెలకొల్పడం అంటేనే ఇష్టమని మస్క్ స్పష్టం చేశారు. (2017) ప్రారంభమైన టిక్ టాక్ ను భారత్ సహా పలు దేశాలు నిషేధించాయి. అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు దీని వినియోగంపై ఆంక్షలు పెట్టాయి. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా ప్రతినిధుల సభ ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. చైనా యాజమాన్యాన్ని వదులుకోకపోతే నిషేధం ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసింది. అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్ టాక్ మాతృ సంస్థ బైట్ డాన్స్ ను డెడ్ లైన్ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ సన్నిహితుడైన మస్క్ కు దీన్ని విక్రయించాలని సంస్థ యాజమాన్యం యోచిస్తున్నట్లు వార్తలొచ్చాయి.